నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. ఇది ఇక్కడ రాస్తాం వర్షం ఇక్కడ ఉండేది వాటర్ ఏం పెట్టింది ఆయన క్యాండిడేట్ తర్వాత ఎట్లయినా రావచ్చు ఏమంటుంది నీకేం డౌట్ ఏంటి చెప్పు. ఓసి సార్ సార్ అందరికీ నమస్కారం. ఈరోజు సైదాపురం మండలం కలిచేడు వాటర్ యూజర్స్ అసోసియేషన్కు ఎలక్షన్ నిమిత్తానికి మా టీం మొత్తం వచ్చారు. ఇక్కడ 138 మెంబర్స్తో ఇక్కడ సొసైటీకి ఎలక్షన్ జరపవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఇక్కడ మనము ఎలక్షన్ ప్రాసెస్ చేయటం జరిగింది. ఇందులో 6 మంది టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కరిని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో ఒకరిని ప్రెసిడెంట్గాను ఒకరిని వైస్ ప్రెసిడెంట్గాను ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కూడా యునానిమస్గా మనం స్వచ్ఛందంగా యునానిమస్ ఎలక్షన్ జరిగింది. కంటెస్ట్ కాలేదు కాబట్టి ఏకగ్రీవంగా ఈ సొసైటీ ఎన్నికల్లో జరిగి ఫలితాలను మేము ఈరోజు నోటీస్ బోర్డులో ప్రకటించడం జరిగింది. ఇందులో దొంతు నరేష్ 1వ వార్డుకి, 2వ వార్డుకి గాచేటి వెంకటపతి, 3వ వార్డుకి నల్లగర్ల వెంకటేశ్వర్లు, 4వ వార్డుకి వర్ధగల్లు వెంకటేశ్వర్లు, 5వ వార్డుకి కొండిశెట్టి హరీషు, సురేష్, 6వ వార్డుకి శాఖవరపు జయంతి. ఇందులో ప్రెసిడెంట్గా వర్ధగల్లు వెంకటేశ్వర్లని సెలెక్ట్ చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది సభ్యులందరూ కలిసి. అందులో వైస్ ప్రెసిడెంట్గా గాలేటి వెంకటపతిని ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏకగ్రీవంగా ఈ ఎలక్షన్ చేయడం జరిగింది. మేము దీనికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సభ్యులకి మేము వాటర్ యూజర్స్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో ఈ నీటి వినియోగదారుల సంఘాలని ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కలిచేడు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా వర్ధగల్లు వెంకటేశ్వర్లు గారు,
ఉపాధ్యక్షులుగా గాలేటి వెంకటపతి గారు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన వీళ్ళు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండల రామకృష్ణ గారి ఆశీస్సులతో మన కలిచేడు గ్రామ చెరువుని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.